నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మున్సిపాలిటీలో పేరుకుపోయిన పన్నులు వసూలుకు ప్రత్యేక చర్యలు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఓ ఇంట్లో పేలిన సిలిండర్, 2 మృతి. దొంగ నోట్ల చెలామణి కేసులో 4కి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి. నంద్యాలలో 20 పాయింట్ల ఫార్ములా అభివృద్ధి సమీక్ష సమావేశం. అదృశ్యమైన నిరంజన్ వలి ఆచూకీ లభ్యం, తల్లిదండ్రులకు అప్పగించిన డీఎస్పీ రామాంజీ నాయక్. కర్నూలు వసతి గృహంలో కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ సంచలనం. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో గ్యాస్ పేలుడు సంఘటనలో మృతి చెందిన గాయపడిన కుటుంబాలను పరామర్శించిన నాయకులు. సర్వే నరసింహస్వామి దేవాలయంలో 7 అడుగుల నడవని నరసింహుడు ధ్వజస్తంభం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా సాదాసీదాగా సాగింది. ఎలాంటి చర్చ లేకుండానే 24 అంశాలకు ఆమోదముద్ర పడింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ షేక్ మాబునిసా అధ్యక్షతన జరిగింది. అజెండాలోని అంశాలను చైర్మన్ సమావేశం ముందు ఉంచగా సభ్యులందరూ అజెండా అంశాలను ఆమోదించారు. అందులో నంద్యాల మెడికల్ కళాశాలలో త్రాగునీరు ఇచ్చేందుకు కొత్తగా పైప్ లైన్ వేయుటకు, అలాగే పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాల్వల పనులు చేపట్టడానికి 3.91 కోట్ల సాధారణ నిధులు ఖర్చు చేయడానికి, పద్మావతి నగర్ ఆర్చ్ నుండి నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు మోడల్ రోడ్ వేయుటకు, డిపిఆర్ను తయారు చేయుటకు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐకి కన్సల్టెన్సీ ఫీజు కింద చెల్లించాల్సిన పెండింగ్ మొత్తం 5,26,819 లక్షలను చెల్లించేందుకు కౌన్సిల్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నంద్యాల పట్టణ విస్తీర్ణమునకు అనుగుణంగా రాబోయే 30 సంవత్సరాల వరకు అవసరముకు సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి డిలైట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయుటకు, ప్రైవేట్ కన్సల్టెన్సీ నియమించుటకు, రిపోర్ట్ తయారు చేయుటకు ఖర్చును మున్సిపల్ సాధారణ నిధుల నుండి కానీ ఏదేని గ్రాంట్ నుండి వాడుకొనుటకు కౌన్సిల్ ఆమోదముద్ర వేయగా, మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధీనంలో ఉన్న నంద్యాల పట్టణంలోని పాతబడిన కుబ్రా మసీదులో కమ్యూనిటీ హాల్ తొలగించి 90 లక్షల వ్యయంతో కొత్తది కట్టుటకు సమావేశం ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్ నుండి బేకర్స్ పార్క్ మీదుగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్ 80 అడుగుల రోడ్ను కలుపుతూ పాత మాస్టర్ ప్లాన్లో ఉన్న తొలగించిన 50 అడుగుల ప్రతిపాదిత రహదారిని పునరుద్ధరించడానికి కౌన్సిల్లో సభ్యులు ఆమోదించారు. అయితే స్థల యాజమానులకు నష్టం లేకుండా వారి ఇష్టంతో చేయాలని చైర్మన్తో పాటు సభ్యులు అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ షేక్ మాబునిసా అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించింది. నంద్యాల పట్టణంలోని పలు వార్డులలో వీధి కుక్కలు సమస్య ఉందని, పిల్లలపైన వృద్ధులపైకి పోతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, కుక్కలకు ABCAR కార్యక్రమం చేపట్టేందుకు కుక్కకు 1,650 చొప్పున 1000 వీధి కుక్కలకు 16-50 లక్షల నిధులు కేటాయించి ఇంకా వార్డులో కుక్కల బెడద ఉందని, పిల్లలు వృద్ధి చెందుతున్నాయని, ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారని కౌన్సిల్లో సభ్యులు ప్రశ్నించారు. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, ఇప్పుడు మేము కౌన్సిల్ లో పాస్ చేసినట్లు గతంలో కూడా ఈ కార్గిల్ వీరులకు, సైనికులకు వాళ్లకు పన్ను మినహాయింపు ఉండేది. అధ్యక్ష, గత వారం కిందట కౌన్సిల్ గత 6 నెలల కిందటనే పాస్ చేసిన సబ్జెక్ట్ ను దౌలత్ ఖాన్, మాజీ సైనికుడు, కార్గిల్ వీరుడు, అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష? అతను డైలీ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా? దాని మీద కొంచెం క్లారిటీ కావాలి అధ్యక్ష. అధ్యక్ష, సభకు నమస్కారం. మనమేమో 6 months బ్యాకే ఆయన దౌలత్ ఖాన్ గారికి పన్ను మాఫీ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో కమిషనర్ ద్వారా, మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాం అధ్యక్ష. మాట్లాడండి.
సభకు నమస్కారం అధ్యక్ష. గవర్నమెంట్ సైనికోద్యోగులను సైనికోద్యోగులు అంటే మామూలు అనుకుంటున్నారేమో అధ్యక్ష. బట్ ఈ రోజు వాళ్ళు దేశ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ ఊర్లో వదులుకొని ఎక్కడో మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. బట్ గవర్నమెంటే వాళ్ళ కోసం అన్నట్టు పన్నులో ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది గవర్నమెంటే. అలా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఆ ఎగ్జామ్షన్ కోసం మన ఆఫీస్ లకు వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి వాళ్ళ పన్నులు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందు చేసి పంపాలి. గానీ అట్లా ఒక సైనికోద్యోగ కార్గిల్ వీడు ఒక ఆయన వచ్చి ఆయన పైన అయిపోయినా కూడా అసలు ఒక 6 months వరకు ఆయన తిప్పి ఈ రోజు ఆయన చావుకు కారణమైనారు అధ్యక్ష. అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల ప్రాణాలకే మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? కార్గిల్ వీరుడు మీ ఆఫీస్ చుట్టూ తిరిగి పని అయిపోయిన తర్వాత కూడా మీరు చేయకుండా ఆయననే వేధించి ఆయన ప్రాణాలు పోయినప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది అధ్యక్ష? దయచేసి గౌరవనీయ దౌలత్ ఖాన్ గారు మరణానికి కారణమైన వాడిని నిజంగా ఈ రోజు కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను, కఠినంగా శిక్షించి పనిష్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. పార్టీలో ఏదైనా పనికి వస్తే యా పని ఎన్ని రోజులు చేయాలనే ఒక చార్ట్ ఉండేవండి. దానికి ఇన్నే మెయింటైన్ చేస్తున్నారా లేదా? సపోజ్ ఈయనే వచ్చి హౌస్ ఎగ్జామ్షన్ కోసం ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెట్టినాడు. మనం కౌన్సిల్ పాస్ చేసి 6 months అయినా కానీ 1 year అయినా కానీ చేయడం లేదు. ఆ పని ఎంత లోపల చేయాలని ఏమైనా ఉందా? అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ కి పెట్టుకున్నారనుకోండి, దానికి ఎంత పీరియడ్ ఇస్తారు? డేట్ సర్టిఫికేట్ కి ఎంత, బర్త్ సర్టిఫికేట్ కి ఎంత, ఏ టైంలో మీరు ఇవ్వగలరు? అది ఏమైనా ఉందా? ప్రొసీజర్ ఉందా? దానికి పాటిస్తున్నారా లేదా? దయచేసి అందరికీ చెప్పేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఓకే అండి. కమిషన్ ఒక సైనికుడు మన బార్డర్లో మమ్మల్ని కాపాడే సైనికునికి రక్షణ లేనప్పుడు మిగతా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? అధ్యక్ష, నాకు తెలియగలుగుతాం మీ ద్వారా కమిషనర్ గారికి. ఇప్పుడు మినహాయింపు అనేది మేము 6 నెలల కిందట ఇచ్చినాము. ఆ తర్వాత పైకి పోయి రావాలా కమిషనర్ చేతిలో ఉంటుంది? అది నాకు ఒకటి క్లారిటీ కావాలా. ఇంకొకటి, ఆయన 3 గంటల 20 నిమిషాలకి పడిపోయినాడు. ఇంటికి పోయే లోపల ఇక్కడ నుంచి ఫోన్ మీ పని అయిపోయింది అని అడ్మిన్ కి ఫోన్ చేసి చెప్పారు. అది అంటే మీ చేతిలో ఉంది సార్, చేసినారా లేదా పైనుంచి ఆర్డర్ వచ్చింది? అది అంటే మీరు ఈడ ఏమైనా చేయొచ్చు, కానీ ఇట్లాంటి దానిలకు ఏం చేస్తారంటే కింది స్థాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు. కింది స్థాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు. దీని మీద మేమైతే చాలా ఇదిగా ఉన్నాం మేడం. మీరు ఈ పైకి స్థాయి ఉన్న అధికారులు చేసినారా, ఎవరు చేసినారా అని మాకు క్లారిటీ చెప్పండి. తప్పకుండా. కొన్ని అంశాలు మాజిక సైనికులకు సిఆర్ 2005 నుంచి సిఆర్ అయ్యి ఉన్నా గానీ 2016-17లో థర్డ్ పార్టీ వచ్చి ఎంక్వైరీ చేసి పన్నులన్నీ వాళ్లకు ఎగ్జామ్షన్ ని తీసుకోకుండా అందరితో పాటు వాళ్ళకి కానీ పన్నులు విధించిందండి. కానీ కొందరికి ఎప్పుడో సిఆర్ అయిన కాపీస్ లేక వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం కౌన్సిల్లో గానీ తీర్మానించి ఆల్రెడీ వాళ్ళకి కానీ సిఆర్ చేయడం జరిగింది. వాళ్ళకి కానీ మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపు పొద్దున ఎవరైనా మున్సిపాలిటీకి ఏదైనా పని కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలి అధ్యక్ష. ఏ ఫైల్ ఎక్కడ రన్ అవుతుంది, ఏ ఫైల్ ఎక్కడ ఉన్నది అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటే బాధ్యత మున్సిపాలిటీ పైన ఎంతైనా ఉంది కదా అధ్యక్ష. అదొక్కటి కోరుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మరి దౌలత్ ఖాన్ మరణము నిజంగా చాలా విచారించదగ్గ విషయం. కౌన్సిల్ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటూ, మరి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు మీరు కలెక్టర్ గారికి అలాగే ఆర్డీ గారికి ప్రపోజల్స్ పెట్టామంటున్నారు. మరి వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అనేది చూసి ఒకసారి కలెక్టర్ గారితో, మీరు ఆర్డీ గారితో, కావాలంటే డిఎంఈ గారితో అందరితో కూడా డిస్కస్ చేసి వారి కుటుంబానికి ఒకరికి జాబ్ కూడా కల్పించాలి మన మున్సిపాలిటీ నుండి అని కూడా కౌన్సిల్ తరపున కోరుకుంటున్నాను. వేయడానికి ఎవరు అభ్యంతరం ఏమో చెప్పట్లేదు అధ్యక్ష. నేను చెప్పడం ఏమంటే, ఒకటే విషయాన్ని, ఒకటే సబ్జెక్ట్ ని 3 సార్లు పెట్టడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్లో.
2 సార్లు తప్పు అని చెప్పి మనం ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఇదేదైనా పాస్ చేస్తే అవి 2 తప్పు అని చెప్పి ఇది మనం ఒప్పుకోవాలి కదా. ఆల్రెడీ మనము దీనికి ఇది రోడ్డు అవసరమే అని చెప్పి గత ప్రభుత్వంలోనే ఖచ్చితంగా రోడ్డు అవసరం అధ్యక్ష. చెప్పి రోడ్డు ఇది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఒక సబ్జెక్టు సంవత్సరం తిరిగే లోపల 3 సార్లు పెట్టడం అనేది కరెక్టా అధ్యక్ష? కౌన్సిల్ కున్న ఇది తగ్గుతుంది కదా అధ్యక్ష. ఏది పెడితే అది పెట్టుకుంటా పోతా ఉన్నాం, ఏదంటే అది చేస్తా ఉన్నాము. ఇది నేను తప్పని చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు. కాకపోతే కౌన్సిల్ కూడా కొన్ని చూసుకోవాల్సింది ఉంటుంది కదా అధ్యక్ష. సంవత్సరం తిరిగే లోపల ఒకటే సబ్జెక్టు 3 సార్లు పెట్టడం ఏంది అధ్యక్ష? ఒకసారి ల్యాండ్ ఇస్తామని చెప్పేసినారు, తర్వాత మొన్న ఏదో TDR అని చెప్తే దాన్ని రద్దు చేయడం మనమే. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళా మాస్టర్ ప్లాన్ లో ఎక్కియాలని చెప్పి ఇదే సబ్జెక్టు 3 సార్లు ఇది చేయడం కరెక్ట్ కాదు. నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మ, 6 ఏళ్ల బాలుడు పండు మృత్యువాత పడ్డారు. 2 ఇళ్లు కూలిపోయాయి. ఓ ఇంట్లో రాత్రి ఇంట్లో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయలేదు. దీంతో గ్యాస్ ఇల్లంతా వ్యాపించి తెల్లవారుజామున వృద్ధురాలు వెంకటమ్మ లైట్ వేయడంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ 2 ఇళ్లు కూలిపోయాయి. మంటలో వృద్ధురాలు వెంకటమ్మ, 6 ఏళ్ల బాలుడు పండు అక్కడికక్కడ మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చి శిథిర కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు పండును బయటకు తీశారు. ఫైర్ సిబ్బంది మరో ఇంట్లో శిథిరాల కింద ఉన్న వెంకటమ్మ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. తెలియదని మాకు డౌట్ ఎక్కింది. 4 గంటలకు పోలేదు. నాకే శబ్దం వినిపించి బయటకు మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను పని బయటకు వచ్చి ఇక్కడ కేకలు వినిపోతున్నాయి. బయటకు వచ్చింది. వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పాలి సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట వండుకోవాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలిందంటున్నారు. దొంగ నోట్ల చలామణి కేసులో 4 నిందితులను 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బండి ఆత్మకూరులో 2018లో ఒక హోటల్లో వరుసగా 3 రోజుల కొందరు యువకులు బిర్యానీ తిని టిప్పుగా దొంగ నోట్లు ఇచ్చారు. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన హోటల్ యజమాని భాష బండి ఆత్మకూరు పోలీసులు దాడి చేసి దొంగ నోట్లను స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో నిందితుడు జమాల్ ఆత్మహత్య చేసుకుని రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 3 మైనర్ నిందితులను ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా 4కి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి. నంద్యాలలోని PGRS సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంకా దినాకరన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినాకరన్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి అడుగులు వేస్తున్నామని, విజన్ 2047 కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు. వెరీ బ్రీఫ్ ఏం చేస్తున్నాం, జస్ట్ వెరీ స్మాల్ బ్రీఫ్. దెన్ ఏ విధంగా జిల్లాలో ఈ స్కీమ్ ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజెంట్ నంద్యాల జిల్లా ఉన్నాం సార్, అక్కడ కూడా మనం వెనుకబడి ఉన్నాము. అంటే రానున్న కమింగ్ ఇయర్స్ ఏం చేస్తే బాగుంటుందని జిల్లాకు చెప్తున్నాం సార్. ఇది ఒకటి సార్. సర్వీసెస్ సెక్టర్కి వచ్చినప్పటికీ టూరిజం మీద మెయిన్ సార్. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పటికే నంద్యాల చుట్టుపక్కల డెవలప్ అయింది, దాని వాల్యూ బాగా పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ స్టార్ట్ అవుతుందో నంద్యాల కలెక్టింగ్ మండల్ అయినప్పటికీ ఆ కాంట్రిబ్యూషన్ నంద్యాలలో మనకి చేరుతుంది సార్. ఇది ఉన్నాయి. అండ్ మనము ఎంటర్ప్రీనర్స్, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తక్కువ ఇక్కడ. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇల్లు కూడా ఒక ఎంటర్ప్రైజ్ అవ్వాలి, ప్రతి ఇల్లు ఒక ఇండస్ట్రీ అవ్వాలి అని. ఆ స్థాయికి కొన్ని విలేజెస్ మేకర్స్ కానీ ల్యాండ్ ఈ జిల్లాలో మనం ఇవ్వగలిగితే వాళ్ళు, ఎందుకంటే స్కోప్ అయితే చాలా ఎక్కువ జిల్లాలో ప్రమోట్ చేయడానికి. సో దానిపైన కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నాం సార్. ఇటువంటి ఇష్యూస్ జిల్లాలో ఉన్నాయి. అదర్వైజ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కానీ, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ప్రజల్లో అందించడంలో కానీ చాలా చక్కగా చేస్తూ ఉన్నాం సార్. ఎక్కడెక్కడ ఉంటాయి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, బట్ ఎప్పటికప్పుడు మేము డీల్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. ప్రెసెంట్ టీమ్ అంతా కూడా ఫర్ ద లాస్ట్ 7 months వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ అంత టీమ్ అంతా కూడా జూలై ఆగస్టులో వచ్చిన టీమ్ సార్. లాస్ట్ 7 months నుంచి సమ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు కూడా తన ఆఫీసర్ కాంట్రిబ్యూషన్, తన డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్, అలాగే ప్రజల నుంచి కూడా గుడ్ ఫీడ్బ్యాక్తో ఇంపాక్ట్ అన్నది అయితే చేంజ్ అయితే కొంత చూపించగలిగాం సార్. బట్ కమింగ్ డేస్లో మాత్రం ఇంకా బాగా చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకువెళ్ళడం కావచ్చు, డిస్ట్రిక్ట్లో ఉండే ఇష్యూస్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేసి రిడ్రెస్ చేయడం టీం అంతా కూడా ఉంటామని నేను జిల్లా తరఫున తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు గౌరవ చైర్మన్ గారిని జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు సభరి గారికి ఉద్దేశం కూడా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం 2024లో ఏర్పడటానికి ముందు జరిగినటువంటి అనేక రకాల అంశాలని కూడా, ఎందుకంటే ఎక్కడెక్కడైతే డిస్టర్బ్ అయిందో దాన్ని రెక్టిఫై చేసుకొని సెట్ చేసుకొని మనం ప్రయాణం చేయాలి. ఈ 7 నెలల్లో కూడా మీకు కూడా ఆ డిస్టర్బెన్స్ని సెట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని అడుగులు వేయడానికి అతి ఎక్కువ సమయం అయ్యింది అని నేను భావిస్తాను. అయితే ఈ యొక్క సమీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారి యొక్క స్వప్నాన్ని ఆవిష్కరించారో దాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటి దానికి ముందు వాస్తవాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. చేసేదానికి వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దో మనకి పాండ్యం నర్సరీస్ బాగా ఫస్ట్ నుంచి కూడా ఫేమస్ అయినప్పటికీ కూడా, సో మనం ప్రెజెంట్ టెక్నాలజీస్తో కానీ మనం ఒక నర్సరీ చేయగలిగితే ఉంటుంది. యాక్చువల్గా మనకి జైన్ ఇరిగేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారిలో సార్ జూపాడు బంగ్లాలో 4 times వచ్చి అప్పట్లో చాలా బాగా ప్రమోట్ చేశారు. జైన్ ఇరిగేషన్ వాళ్ళకి మనం 600 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు డ్రిప్, స్ప్రింక్లర్స్ తయారు చేయడంతో పాటు టిష్యూ కల్చర్ వాటి పైన కూడా వాళ్ళకి ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే జైన్ ఇరిగేషన్ వాళ్ళకి కేసీ కెనాల్తో మనకి వాటర్ ఇవ్వాలి. వాళ్ళకి ఈ సిస్టమ్ అంతా డెవలప్ చేయాలంటే కంటిన్యూస్ 1 year కూడా వాటర్ ఫ్లో ఉండాలి. మన కేసీ కెనాల్లో 8 months ఉంటుంది, రిమైనింగ్ 4 months ఉండాలి. ఈ 4 monthsలో వాళ్ళు టిష్యూ కల్చర్ కానీ రిమైనింగ్ క్రాప్స్ కానీ అన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ల్యాండ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, కానీ మహారాష్ట్ర జలగాం నుంచి వాళ్ళు టిష్యూ కల్చర్ ప్లాంటేషన్ తెచ్చి మన జిల్లా రైతులకి వాళ్ళు సప్లై చేస్తున్నారు. అక్కడ కూడా మనకి ప్లాంట్ కాస్ట్ మెటీరియల్ పడుతుంది. వాళ్ళతో కూడా మనం ఇంటర్నెట్ అయ్యి ఆల్రెడీ ప్రపోజల్ పైకి వెళ్ళింది సార్. కేసీ కెనాల్ది మనకి మాడమ్ వాళ్ళకి కూడా తెలుసు, ముచ్చువారి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాళ్ళకి కొంత వాటర్ లిఫ్ట్ చేసి ఇవ్వడానికి. ఇది కానీ మనం సక్సెస్ అయితే జైన్ ఇరిగేషన్ కానీ ఓవరాల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా కానీ వాళ్ళ యాక్టివిటీ మొదలు పెడితే ఎడిషనల్ సపోర్ట్ మనకు వస్తుంది. అంటే మన గవర్నమెంట్ నర్సరీ కాకుండా జైన్ ఇరిగేషన్ సపోర్ట్ కూడా వస్తుంది సార్. ఇది ఒకటి మనకు సపోర్ట్ కావాలి. ఫిషరీస్కి వచ్చినప్పటికి ఏంటంటే సార్
అంత ఇన్లాండ్ ఫిషింగ్ యాక్టివిటీ. చాలా మనకి ఫిష్ సీలింగ్స్ కావాలి, కానీ రేయింగ్ కెపాసిటీ మనకు అంత లేదు. లాస్ట్ టైం కూడా మన జేడీ ఫిషరీస్ అడిగారు సార్, మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక 50 ఎకరాల్లో పాండ్ కానీ ఒకటి పెద్దది తవ్వి పెడితే మన ఫిష్ సీలింగ్స్ మనమే రేర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు చాలా కళ్ళు కుర్తి నుంచి ఎక్కడి నుంచో జేడీ గారు కళ్ళు అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కానీ, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ప్రజల్లో అందించడంలో కానీ చాలా చక్కగా చేస్తూ ఉన్నాం సార్. ఎక్కడెక్కడైనా ఉంటాయి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు మేము డీల్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. ప్రెసెంట్ టీమ్ అంతా కూడా ఫర్ ద లాస్ట్ 7 months వీఆర్ వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ అంత టీమ్ అంతా కూడా జూలై ఆగస్ట్లో వచ్చిన టీమ్ సార్. లాస్ట్ 7 months నుంచి సమ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు కూడా తన ఆఫీసర్ కాంట్రిబ్యూషన్, తన డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్, అలాగే ప్రజల నుంచి కూడా గుడ్ ఫీడ్బ్యాక్తో ఇంపాక్ట్ అన్నది అయితే చేంజ్ అయితే కొంత చూపించగలిగాం సార్. బట్ కమింగ్ డేస్లో మాత్రం ఇంకా బాగా చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకువెళ్ళడం కావచ్చు, డిస్ట్రిక్ట్లో ఉండే ఇష్యూస్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేసి రిడ్రెస్ చేయడంలో టీం అంతా కూడా ముందు ఉంటామని నేను జిల్లా తరఫున తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు గౌరవ చైర్మన్ గారిని జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజనవలి అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తాళలేక చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. దీంతో యువకుడు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 5 బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీఎస్పీ రామాంజు నాయక్, సిఐ డి రాము యువకుడి ఆచూకీ విజయవాడలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ పోలీసుల సహకారంతో నిరంజనవలిని ఆత్మకూరుకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆన్లైన్ బెట్టింగ్స్తో 13 లక్షలు అప్పు చేసి మానసిక ఒత్తిడి భరించలేక చనిపోవాలన్న నిర్ణయంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆత్మకూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి విజయవాడలో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి వైద్య చికిత్స అందించి ఆత్మకూరుకు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ఛేదించిన సిఐ డి రామును డీఎస్పీ అభినందించారు. క్యాజువాలిటీ ఇది కూడా ఉంది ఈ అబ్బాయి దగ్గర. పట్టుకో. నేను క్షేమంగా ఉన్నాను, ఎవరు కంగారు పడవద్దు. నేను వచ్చేస్తాను ఇంటికి. మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిరంజనవలి అనే వ్యక్తి 3 రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్బుక్లో రాసి బైక్ను గౌడ సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువు పిల్లలకు ఫోన్ చేసి ఈ విధంగా నేను అప్పులు 13 లక్షల అప్పులైనాయి, నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బైక్లో నా నోట్బుక్ చదువుకోమని చెప్పినాడు. ఆ విషయం వెంటనే మా టౌన్ సిఐ రాముకు తెలుస్తేనే మా సిఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ గౌడ్ బాస్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసి సిఐ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెల్లుగోడు మండలము, కొత్తపల్లి, పావులపాడు, ఆత్మకూరు ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరాతో కూడా మొత్తం సెర్చ్ చేసినాము. ఆయన ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. తర్వాత మా సిఐ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు, డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైం ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకునేటట్లు, అట్లే జీవితంపై విరుద్ధి చేసి ఈ అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకొని పోతా ఉంటే ఒక ఆటో తగిలితే కింద పడినట్లు. తర్వాత ఇమ్మీడియట్గా మా సిఐ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఐ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి
మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. ఇతని హ్యాపీ ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, మొత్తం తల్లిదండ్రులు వేధించడం, అప్పులు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పు ఎక్కువ అయిపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం, తర్వాత ఈ విధంగా అప్పులలో కూడా బెదిరించడం, అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతున్నానని. ఇది ఈయనకు అలవాటు. ప్రీవియస్లీ కూడా ఇదే విధంగా చేసినాడు. అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా, మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్లు, సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకి ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ చూద్దాం వాడకూడదు. అది చాలా తప్పు. అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం మోసాలే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అప్పుల పాలై బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జీవితం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సిఐ గారు చాలా కష్టపడి అతన్ని ట్రేస్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆయనకి, ఆయన సిబ్బందికి కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతనికి ట్రేస్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రాము సిఐ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. కర్నూలు నగర శివారు బి తాండ్రపాడులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని జుట్టును కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ కాగితాలపై రాయడం సంచలనం సృష్టించింది. వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఒక విద్యార్థిని జుట్టును ఎవరో కత్తిరించారు. ఆ గదిలో జుట్టుతో పాటు నిమ్మకాయని పెట్టడంతో క్షుద్ర పూజలు జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదాంతంపై కళాశాల యాజమాన్యం సరిగా స్పందించలేదంటూ విద్య, ఎస్ఎఫ్ సహా పలు విద్యా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గురువయ్య శెట్టి అక్కడికి వచ్చారు. ఆయనను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘం నేతలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్ఐఓ గురువయ్య శెట్టి మాట్లాడుతూ ఘటనపై స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. కళాశాల డీన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవే దీనికి కారణమని చెప్పారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇది ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు లక్ష నుంచి ఇవి ఫోటో అంటే ఇక్కడ హాస్టల్లో ఉన్నారా? గంటల సమయంలో ఒక అమ్మాయి బ్లెస్సీ సారూన్ అనే అమ్మాయికి జుట్టు కత్తిరించి మరి అలాగే హ్యాండ్ కొంచెం కట్ చేయడం జరిగింది. దాని మీద మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మరి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల మరి రావడం జరిగింది సార్. అయితే ఆ అమ్మాయి ఎవరు కట్ చేసినారో చెప్పలేకపోతుంది. ప్లస్ ఆ రూమ్లో ఒక 5 మంది ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా అడిగాము. మేము ఆ చీకటి ఉంది, చీకటి వల్ల మేము కనుక్కోలేకపోయామన్నారు. అందువల్ల ఇక్కడ ఒక జెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఆ జెంట్ ప్రిన్సిపాల్ని అడిగితే కూడా
ఈ రిప్లై ఇవ్వలేకపోతే అతను వెంటనే విధుల నుండి తప్పించాము. అలాగే ఇక్కడ హాస్టల్ ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తొలగించి ఓన్లీ లేడీ వార్డెన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే కాల్డార్లో ఒక వితిన్ 3 daysలోగా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసి ఆ మానిటర్ను వార్డెన్ రూమ్లో పెట్టి వాటిని మానిటర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కేసు దీని మీద సిఐ గారు కూడా నేను కేసు పెట్టడం జరిగింది సార్. ఎంక్వైరీ చేసి మరి వాస్తవాలను కనుక్కొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది సార్. కళాశాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే మేము ఆర్ఐఓ గారిని ఒకటే అడుగుదలుచుకున్నాం. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద కళాశాల, దాదాపు 5 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనానికి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే తరచుగా ఇప్పుడు ఈ సంఘటనకి ఎవరు బాధ్యులోనని చెప్పేసి, అలాగే ఇంకో డిమాండ్, తక్షణమే ఎక్కడైతే ఏ కాలేజీలో సీసీ కెమెరాలు లేవో, హాస్టల్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో గ్యాస్ పేలుడు సంఘటనలో మృతి చెందిన గాయపడిన కుటుంబాలను నంద్యాల జనసేన నాయకులు పిడతల సుధాకర్ పరామర్శించారు. పిడతల సుధాకర్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. గిరి నగేష్, అబ్ది, అశోక్ పాల్గొన్నారు. వాళ్ళకు రేపు బయట లేరు, వాళ్ళు వాళ్ళ రేకులలో ఎవరు లేరు, అందరు లోపల బైకులు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, వాళ్ళు బయట ఎవరు ఉన్నాయని నాలుగు జిల్లాల భక్తుల ఇలవెల్పు నల్లమలలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత సర్వ నరసింహస్వామి కళ్యాణం 7 ఏళ్లుగా ఆగింది. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నాడు కళ్యాణాన్ని జరిపించడం ఆనవాయితీ. కూలిన ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేయకపోవడంతో స్వామి కళ్యాణాలు నిలిచిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల, ఒంగోలు ప్రధాన రహదారిలో వెలిసిన నరసింహ దర్శనానికి నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. మౌలిక వసతులు కల్పనకు దేవాదాయ శాఖ 20 లక్షలు విడుదల చేసింది. ఆలయం ముందు భాగంలో కూలిపోయిన రాతి కట్టడం, ఇతర మౌలిక అంశాల పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 1.60 కోట్లు మంజూరు చేశారు. ప్రహరీ ఇతర నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో కొంతమేర రక్షణ గోడ కూలింది. 2.5 ఏళ్లవుతున్నా పనులు చేపట్టడం లేదు. ఆలయానికి 21 ఎకరాల పొలం ఉండగా కౌలు తల నీలాలు, స్వామికి భక్తులు అందించిన కానుకలు, ప్రధాన ఉప ఆలయ హుండీల ద్వారా సుమారు 30 లక్షలకు పైగానే ఆదాయం వస్తుంది. డిజైన్ మార్చడంతో పనులు నెమ్మదించాయి. వేగవంతం చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి నర్సయ్య పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీలో పేరుకుపోయిన పన్నులు వసూలుకు ప్రత్యేక చర్యలు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఓ ఇంట్లో పేలిన సిలిండర్, 2 మృతి. దొంగ నోట్ల చలామణి కేసులో 4గురికి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి. నంద్యాలలో 20 పాయింట్ల ఫార్ములా అభివృద్ధి సమీక్ష సమావేశం. అదృశ్యమైన నిరంజన్ వలి ఆచూకీ లభ్యం, తల్లిదండ్రులకు అప్పగించిన డీఎస్పీ రామాంజీ నాయక్. కర్నూలు వసతి గృహంలో కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ సంచలనం.
నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో గ్యాస్ పేలుడు సంఘటనలో మృతి చెందిన గాయపడిన కుటుంబాలను పరామర్శించిన నాయకులు. సర్వే నరసింహస్వామి దేవాలయంలో 7 అడుగుల నడవని నరసింహుడు ధ్వజస్తంభం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.